హలో ఫ్రెండ్స్, మా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేస్తాము. సో ప్రస్తుతానికి అయితే నెల్లూరుకి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక గుడి ఉన్నది, అది దర్శనం చేసుకుని అక్కడి నుంచి జర్నీ మళ్ళీ ముందు కంటిన్యూ చేస్తాం. ప్రస్తుతం అయితే హైదరాబాద్ కొండాపూర్ నుంచి ఒక 110 కిలోమీటర్స్ వచ్చాము. 7 మిస్ అయిపోయాము. 7 కనిపించింది కానీ ఇక్కడ సూర్యాపేట 7, కానీ ఫాస్ట్గా ఉండేసరికి చూసుకోలేదు, మిస్ అయిపోయాము. ముందర ఇంకో దగ్గర ఎక్కడికి వచ్చి చిన్నలాగా ఛాయ్ తాగేసి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. విజయవాడ టోల్ దాటేస్తాము, దాటేసి ముందరికి వచ్చాము. అదే దాటేనే సూర్యాపేట వస్తుంది అనుకోండి. సో ఇంకా ముందరికి వెళ్తే వర్షాలు కూడా ఉన్నాయంటున్నారు, చూడాలి. ట్రాఫిక్ కూడా బాగుంది రోడ్డు మీద. లారీ ట్రాఫిక్ కొంచెం ఉంది కానీ అంత మరీ మేనేజబుల్, ఇట్స్ ఓకే. సో ఫస్ట్ రోడ్ ట్రిప్ నాది ఇంత దూరం. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్స్. సో సెకండ్ టోల్ క్రాస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఏం టోల్? NAM నల్గొండ. ఓకే, నల్గొండ దాటాక వచ్చింది టోల్. మాల్గూడపల్లి అంట, తెలియదు పేర్లు అవన్నీ మనకి. సెకండ్ టోల్ ఆఫ్ ద డే ఆఫ్టర్ విజయవాడ. కొత్త రేంజ్ రోవర్, హ్యుండై వాళ్ళ రేంజ్ రోవర్ వచ్చింది కొత్త, మన ముందే ఆగింది. సో ఇక్కడ చూసినట్టే 167 కిలోమీటర్స్ వచ్చాము ఇంటి నుంచి. ఇక్కడ ఆపేశాడు. మనం వచ్చిన లేనికే అంతా అవుతుంది, ఎందుకో తెలియదు. ఏం చేస్తాం, రేంజ్ రోవర్ కూడా కష్టాలు వస్తాయి. ఏమంటావు అన్నయ్య? ఏం వండడానికి లేదు ప్రెసెంట్. ముందు కార్ ఈజ్ బ్లాక్ లిస్టెడ్ అనేసాడు. 0234 అయింది. అంత స్టైలిష్ నెంబర్ పెట్టుకుంటే ఏంది, ఇలా బ్లాక్ లిస్ట్లు వేసుకుంటే. ఇప్పుడు మనం రివర్స్ వెళ్ళిపోదామంటారా? వెనకాలైతే కార్ ఏం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ రివర్స్ తీసుకుని వెళ్ళేంత టైం వేస్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నా. ఏంటండి ఇది ప్రతిసారి మనం వచ్చేసరికి ఇక్కడ కాలేదు, నేను దూరాను, వీడేమో బ్లాక్ లిస్ట్. ఇదంతా అయ్యే పని కాదని వెనకాలకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కానీ కెమెరా బహుత్ ఆగమాగం హై. సో జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోయి పక్కన దొప్పించుకుందాం. బ్లాక్ లిస్ట్ అయిన కారు వెనకాల ఉండడం కన్నా పక్క లైన్లోకి వెళ్ళిపోయి ఇట్స్ కట్టెడ్స్ హియర్. అబ్బా సాయిరామ్. రేంజ్ రోవర్ రేంజ్ తగ్గేసరికి మేము సైడ్ అవ్వాల్సి వచ్చింది. ఇంత ఈజీగా అయిపోయేదానికి వాడేమో అక్కడ గంటలు చేశాడు. అది ఆపేసేవా హజార్డ్ ల్యాంప్స్. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ అండి. ఇక్కడ వర్షం, ఇట్స్ చిన్కింగ్ సీ, యాజ్ యూ కెన్ సీ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే కృష్ణా రివర్ దాటుతున్నాము కానీ చుట్టుపక్కల చీకటి వల్ల ఏం కనిపించలేదు. సో కృష్ణా రివర్ ఇప్పుడు దాటాము. ఇప్పటివరకు అయితే రోడ్లు బాగున్నాయి, ఫింగర్స్ క్రాస్డ్ ఇలాగే ఉంటాయని ఆశిస్తూ ముందరికి సాగుతున్నాం. ఫోర్త్ టోల్ ఆఫ్ ద డే. ఫోర్తే కదా? థర్డ్ టోల్ ఆఫ్ ద డే. పేరు తుమ్మల చెరువు టోల్ అంట. NAM ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ అన్నాడు. 235 కిలోమీటర్స్ వచ్చాం. ప్రస్తుతానికి ఇంటి దగ్గర నుంచి డోర్ స్టెప్ నుంచి 235 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. అసలు ఆగని కూడా ఆగలేదు, అలా జారుకుంటూ వచ్చేసాము. ఇక్కడ వరకు రోడ్ స్ట్రెచ్ అయితే అసలు అలసట లేకుండా వచ్చేసాము. విత్ లంచ్ డిన్నర్ బ్రేక్ 4 hours డ్రైవ్ అయింది ప్రస్తుతానికి. విత్ డిన్నర్ బ్రేక్ అండ్ 10 minutes చాయ్ బ్రేక్. అలాగా హాయిగా పాటలు వినుకుంటూ అలా మెల్లమెల్లగా మాట్లాడుకుంటూ తుమ్మల చెరువు దాటుతున్నాము. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుంటాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక 10 నిమిషాలు చాయ్ బ్రేక్ తీసుకున్నాము. మొత్తం ఇట్స్ చిన్కింగ్. సో డ్రైవర్ చేంజ్ అనమాట. అన్నయ్య కొంచెంసేపు నడుపుతున్నాడు, నేను కొంచెంసేపు బ్రేక్ తీసుకుని మళ్ళీ తర్వాత టేక్ ఓవర్ చేస్తాను. సో ఇక్కడ చాయ్ చాలా బాగుండే, శ్రీలత టీ అండ్ కాఫీ. Hello guys, back with an update. So going ahead to the 5th toll, almost crossing it.
ఏ టోల్ ఒంగోలు దాటేసాము. సో ఇది టోల్ పేరు చూడాలి, ఇంకా నహిమాలం. కార్ అన్నాడు, ఓకే కార్లో పోతాం. వైపర్లు అంత ఎందుకు ఊగుతున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు. సింహపూరి ఎక్స్ప్రెస్ వే అన్నాడు. యా స్ట్రైట్ కార్ వెళ్ళిపోవచ్చు. కార్ ఓన్లీ అన్నాడు, అందుకే మన కోసమే. టంగుటూరు టోల్ ప్లాజా. ఆల్మోస్ట్ 380 kilometers. ఇంటి నుంచి 381 kilometers వచ్చేసాము. మోర్ 115 to కర్నూలు. Roughly 2 hours. ఓకే గుడ్. సో ఫస్ట్ ఇనిషియల్ గా చూపించింది 8 hours 30 minutes. సో ఇప్పుడు కూడా అంతే అవుతుంది. 6 hours 40 minutes అయింది. ఓన్లీ ట్రావెల్ టైం వేసుకుంటే ఓన్లీ ట్రావెల్ టైం వేసుకుంటే బాగానే వచ్చాము. It is 7.5, so we were able to cover 1 hour. We beat the Google's time. Yes. అంటే మేమేం కావాలని బీట్ చేయలేదు. The roads are good and we were able to maintain good speeds. Especially స్పీడ్స్ అంటే పెద్ద 120 140 కాదండి. మాక్సిమం టచ్ అయింది 90. అది కూడా అప్పుడప్పుడు. Especially NH16 merge అయిన దగ్గర నుంచి we were able to maintain good speeds. Road is buttery smooth. Yes. As you can see, 6-lane road. it's a 6-lane road and mostly cruise పెట్టి వెళ్ళిపోతున్నాము. ఒక 85 అలా చూసినట్టయితే 85 క్రూజ్ పెడుతున్నాం. మధ్యలో అలా 85 దాటట్లేదు ఎక్కడ. సో మధ్యలో బ్రేక్లు వేసుకోవాల్సి వస్తుంది, కానీ వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ 80-85 అనుకోండి. ఇంకా యాక్చువల్గా 100 దాటచ్చు, బట్ రైనింగ్ ఇంకా నైట్ టైం కూడా. సో రెయిన్ ఒకటి నైట్ ఒకటి రిస్క్ వేయడం అమ్మా. రిస్క్ ఇల్లే, రిస్క్ బేడా అంటారా, ఏమంటారు? హౌస్ రస్క్ తినచ్చు కానీ రిస్క్ అక్కర్లేదు. ఓకే మళ్ళీ షాప్కి వెయిట్ చేస్తున్నాం. చాయ్ షాప్ ఏదైనా దొరికితే మళ్ళీ ఒక బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ నెల్లూరు కొట్టేయచ్చు. 3 అయింది టైం. 3 దాటుతున్నది. నాట్ సో స్లీపీ కానీ జస్ట్ ఊరికే అలా ఒక స్ట్రెచ్ చేసుకోవడానికి అనమాట, అంతే. మళ్ళీ చాయ్ షాప్ దగ్గర ఆగితే చాయ్ షాప్తో కలుస్తాం. బై ఫ్రెండ్స్. హై గైస్, బ్యాక్ విత్ అన్ అప్డేట్. సో 12 దగ్గరకు వచ్చాము. 5th టోల్ కదా, 6th టోల్ దగ్గరకు వచ్చేసాము. ఇట్ వాజ్ అ వెరీ స్మూత్ drive until here. Hopefully it will be the same after this as well. So ee toll pere Simhapuri Expressway Limited, Munsuru Toll Plaza. Musnuru Toll Plaza annadu. So 6th toll plaza we are crossing on our way to Nellore. So looking for a break అనమాట. ఒక చిన్నగా చాయ్ తాగేసి ఇంకొక లాస్ట్ పిట్ స్టాప్ అలా తీసుకొని ఇంకా నెల్లూరుకి కంటిన్యూ అయిపోయి చిన్న ఫ్రెష్ అప్ అయిపోయి ఏం కూడా ఉన్నాయి అది గోల్గమూడి అని ఒక టెంపుల్ ఉంది, అది విజిట్ చేసుకుని లంచ్ చేసుకుని నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. ముడి అని ఊరు ఉంది, వెంకయ్య స్వామి టెంపుల్. ఓకే. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 6:20 అవుతున్నాయి, 25th రోజు మార్నింగ్. నెల్లూరు నుంచి ఒక 20 kilometers అలా ముందరకు వచ్చాము. ఇక్కడే గొల్గమూడి ఊళ్ళో వెంకయ్య స్వామి వారి ఆశ్రమం ఉంటే దర్శనం చేసుకున్నాము. పక్కన ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదంటే బయట నుంచి దండం పెట్టుకుని వచ్చాము. సో నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్పాట్ ఏదైనా చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. కారు పరిస్థితి చూడొచ్చు, మొత్తం అసలు దుమ్ము అయింది, బురద బంకగా అయిపోయింది. అంతా వాన చినుకులు హైవే పైన వేరే వెహికల్స్ అంత వల్ల. సో తుడవాలి లైట్గా పాపం, అట్లీస్ట్ మరి దారుణంగా తయారైన పాపం. సో ఓకే, ఏదైనా బ్రేక్ఫాస్ట్ స్పాట్ చూసుకొని కలుద్దాం మళ్ళీ. హలో గైస్, బ్యాక్ విత్ అన్ అప్డేట్ అనమాట. చాలా సేపు తర్వాత అప్డేట్ ఇస్తున్నాం. పొద్దున్న ఎప్పుడు 6:20కి అప్డేట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 11:20 అయిపోయింది. మధ్యలో మేము 2 టోళ్ళు దాటాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, గంట పైన ఒక పవర్ న్యాప్ తీసుకున్నాము. తర్వాత వెరీ మచ్ రిక్వైర్డ్ అనమాట, రిఫ్యూలింగ్ ద బాడీ. సో ఇప్పుడు మళ్ళీ ఎనర్జెటిక్ అయిపోయాము. జస్ట్ ఇందాకలో కాఫీ బ్రేక్ తీసుకుని స్విచ్ అయిపోయాము. సో ఫుల్ ఎనర్జీ వచ్చేసింది.
అసలు ముందర సీనరీ చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అండ్ మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. నాకు వరకు అసలు ఓపిక లేకుండే వ్లాగ్ తీయాలంత అంత ఎనర్జీ లేకుండే, అందుకే ఇంక తీయలేదు. సో మళ్ళీ ఆఫ్టర్ 5 hours ఆఫ్ అప్డేట్ హియర్ వి ఆర్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అమ్మా. అసలు మైండ్ బెండింగ్ సీన్స్. సో వీఆర్ ఆన్ అవర్ వే టు అరుణాచలం. మ్యాప్స్లో 3.5 hours పైన చూపిస్తున్నది. సో యా 3.5 hours మెల్లగా వెళ్ళిపోతూ మేబీ విల్ స్టాప్ ఫర్ అనదర్ బ్రేక్ అండ్ ఒకసారి స్విచ్ అవుతాం మధ్యలో మేబీ ఫర్ లంచ్ విల్ స్టాప్ సమ్వేర్. యా అంటే మరి 11:20 అయిపోయింది కాబట్టి చూస్తాం ఒక 1-2 అలాగా. 2 o'clock 1:30 అలా చూసుకొని లంచ్ బ్రేక్ ఆగిపోతాం. తీసుకుని అక్కడ నుంచి అరుణాచలం, అక్కడ రూమ్ తీసుకుందాం అనుకున్నాం యాత్రి నివాస్ దగ్గర. తీసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి డీటెయిల్స్ కూడా చెప్తాం. యా విల్ లెట్ యు నో. యాక్చువల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ మొత్తం ఎక్స్పెన్సెస్ అన్నీ షేర్ చేస్తా. మైట్ బి హెల్ప్ఫుల్. సో యా ఇక్కడ ఏదో అమ్మన్ మెస్, ఎరోడ్ అమ్మన్ మెస్ అంట, చాలా ఫేమస్. మన ధనుష్క రాజా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చి తిన్నారండి ఇక్కడ. ఎవరు తారా అండ్ విఘ్నేష్ శివన్ వాళ్ళు తిన్నారంట. సో ఇక్కడికి వచ్చి సో సేఫెస్ట్ బెస్ట్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాం. సో ఏవేవో ఉన్నాయి కానీ సేఫెస్ట్ వెజ్ మీల్స్ అని ఆర్డర్ చేసాం అనమాట. చూడడానికి అయితే బాగానే ఉంది అనిపిస్తున్నది. తిన్నాక ఎలా ఉందో చెప్తాను. టెక్నికలీ డే 3 అనమాట, 26th ఈరోజు. ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేద్దాం బ్లాగ్ అనుకున్నాం కానీ గిరి ప్రదక్షిణం తీద్దాం అనుకున్నాం, మొత్తం చేసాము. కానీ ఆ రోజు పొద్దున్న వర్షం పడడంతో మొత్తం అసలు ఫోన్ తీయలేదు బయటికి. పొద్దున్న మనం 4.5 hours పట్టింది మొత్తం గిరి ప్రదక్షిణానికి. 14 kilometers in 4.5. వర్షం పడితే అస్సలు అన్బేరబుల్ గా ఉంది. మొత్తం అసలు కాళ్ళకి మట్టి గిట్టి అంతా అతుక్కుంటున్నారు. ఇచ్చిపోయింది కాళ్ళది. సంహవ్ మేనేజ్ చేసుకొని కంప్లీట్ చేసాం. 4.5 hours లో అంటే బాగానే చేసాం కానీ కాళ్ళు వేరే లెవెల్ లాగుతున్నాయి ఇప్పుడు. రెస్ట్ ఈ రోజు కూడా ఇక్కడే స్టే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇది మనం ఎక్కడ స్టే ఉంటున్నాం, ఆలయం అని యాత్రి నివాస్ అరుణాచలం. సో ఇక్కడే ఫస్ట్ ఒక రోజు ఇస్తామన్నారు. కార్ లో వస్తే మాత్రం ఇక్కడే స్టే చేయండి. కార్ పార్కింగ్ బాగుంది. బిల్డింగ్ రూమ్స్ కంటే పార్కింగ్ స్పేస్ ఎక్కువగా ఉంది. సో జస్ట్ టిప్. సో కార్ పార్కింగ్ ఇప్పుడు కూడా వర్షం పడుతున్నది, మనం అక్కడ వెళ్తున్నాం. సో యా పొద్దున్న అక్కడ 4.5 hours లో గిరి ప్రదక్షిణం అయిపోయింది. తర్వాత ఇంటికి రూమ్కే వచ్చేసాం. రూమ్కి వచ్చేసి మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి కొంచెం లేట్ కూడా అయిపోయింది. సరే అని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా లంచ్ చేసేసుకున్నాం. ఇక్కడే స్టేలో రెస్టారెంట్ ఉంది. ఇట్ వాజ్ డీసెంట్, అంత గొప్పగా ఏం లేదు కానీ లంచ్ పర్లేదు చేసేసాం అక్కడే. సో లంచ్ అయిపోయాక దర్శనానికి వెళ్ళిపోయాం, శివుడి దర్శనం, అమ్మవారి దర్శనానికి. 50 rupees టికెట్ తీసుకున్నాం అనమాట. సో మొత్తం 50 rupees టికెట్తో 2 hours లో దర్శనం అయిపోయింది. చాలా తొందరగా అయిపోయిందని చెప్పొచ్చు. ఫ్రీ టికెట్ వాళ్ళది 8 hours నుంచి ఉన్నారంట. 8 hours నుంచి దర్శనం అవ్వలేదంట వాళ్ళది. మేము బయటకు వచ్చేస్తుంటే పొద్దున్న ఎప్పుడు 10 o'clock వచ్చినా ఇప్పుడు మాతో పాటు బయటకు వచ్చారు అంట.
సో బాగానే అయిపోయిందని చెప్పొచ్చు. అక్కడ నుంచి రమణాశ్రమంకి వెళ్ళాము. అక్కడ వి స్పెండ్ సమ్ 1.5 hours దేర్. అండ్ ఒక బ్యాగ్ కొన్నాను అనమాట. ఈ బ్యాగ్ వచ్చానని కొన్నాను. సో బ్యాగ్ తీసుకుని మళ్ళీ అక్కడే ఆటో పట్టేసుకొని బ్యాక్ టు స్టే. జస్ట్ హ్యాడ్ సమ్ కాఫీ. వర్షం పెరిగిపోతున్నది, వెళ్ళిపోవాలి. వర్షం ఎంతో కానీ కారు బాగానే క్లీన్ అయిపోయిందని చెప్పొచ్చు. కానీ ఇంకా కొంచెం మట్టి మట్టిగానే ఉంది, బట్ ఇట్స్ ఓకే, బెటర్. ఆల్ గుడ్. సో ఈరోజు నైట్ స్టే ఇక్కడ చేసేసి రేపు మార్నింగ్ వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ టు కంచి. థమ్స్ అప్ పెట్టు. స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్.